గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ రవితేజ. ఈ రోజు నేను గ్రేట్ లీడర్ సైతుల్ సార్ మీటింగ్ కి బలవంతంగా ఒక బ్రోన్ తొలుకోబోతున్నా. 6 months నుంచి నేను ట్రై చేస్తే ఇప్పుడు వస్తుండే. ఒక ఫార్మల్ గా తయారుగా బ్రో అంటే ఫార్మల్ గా కూడా తయారైతలేడు. షూస్ పెట్టుకో, బెల్ట్ పెట్టుకో అని ఇట్లా ఫార్మల్ గా చెప్తే ఇప్పుడు బలవంతంగా పెట్టుకొని మీటింగ్ తోలుకోబోతున్నా బ్రోని. ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు, జీరో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉందని చెప్పి తోలుకోబోతున్నా. ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవచ్చు, క్లారిటీ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అని తోలుకోబోతున్నా. ఈ వీడియోని పూర్తి చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. కానీ నేను ముందే చెప్తున్నా, నాకు మీటింగ్ నచ్చపోయినా నేను జాయిన్ అయితే కాదు. ఒకవేళ నాకు నచ్చలేదు అనుకో, మళ్ళీ నన్ను జాయిన్ మీటింగ్ వచ్చిన అట్లా జాయిన్ అవ్వమని ఫోర్స్ చేయద్దు. నీకు ఆ బిజినెస్ అనుకున్న అర్థమైతే అది నీ ఒపీనియన్ తో నువ్వు జాయిన్ అవుతా అంటే నేను జాయిన్ చేస్తాను. నేను ఫోర్స్ జాయిన్ అయ్యా, ఫోర్స్ అని ప్రొడక్ట్స్ తీసుకో అనుకున్నా. నేనేం చెప్పాను నీకు, అర్థమైందా? ఇప్పుడు సర్వశ్రీ మేడం మై గ్రేట్ లీడర్ పర్ మంత్ 2 lakhs ఎర్నర్. హౌస్ తీసుకున్నది ఇక్కడనే, ఒక కారు ఉన్నది, 3 ఫ్లాట్లు తీసుకున్నది. అంత మంచి పొజిషన్ ఉన్న మేడం, అంత మంచి ఇన్కమ్ ఉన్న సార్లను మీకు పరిచయం చేస్తా అంటే నువ్వు షూస్ వేసుకోవన్నా, అత్త తయారుగా ఉన్నా, ఇట్లా తయారుగా అవసరం ఎంతనము, వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ అని అంటున్నావు. కాదు, వాళ్ళ లెక్క మనకు కూడా ఎన్ని చేయొచ్చా మరి? ఎన్ని అదే కదా, అదే ఆపర్చునిటీ అవకాశం నీకు ఉంది. ఈ ఆపర్చునిటీ వచ్చిందంటే నువ్వు మీటింగ్ వస్తున్నా అంటే నువ్వు అదృష్టవంతుడు. నెక్స్ట్ టైం నేను నీకు ఫోర్స్ అయ్యా, మీటింగ్ రా ఇంత ఫోర్స్ అయ్యా, ఊకే రా అని నేను ఊకే చెప్పా. నేను ఓన్లీ ఫస్ట్ టైం నీకు ఇంత ఫోర్స్ చేస్తున్నా. నీలో ఒక టాలెంట్ ఉన్నది, ఆ టాలెంట్ నేను గమనించి ఒకసారి మీటింగ్ రా అని చెప్తున్నా. కాన్సెప్ట్ ఏంటి బిజినెస్ లా, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది అర్థమైందా బ్రో? అందుకని ఇంతానం ఫోర్స్ చేస్తున్నా నేను, రమ్మని రమ్మని రమ్మని. నెక్స్ట్ టైం ఇంతానం ఫోర్స్ చెయ్యా నేను, ఎందుకంటే నీకు అర్థమైపోతుంది. సర్లే మీటింగ్ అయితే, కానీ బోర్ కొడితే మాత్రం నేను మధ్యలోనే ఎగ్జిట్ అవుతా. నేను మీటింగ్ మధ్యలో. ఓకే బ్రో, బ్రో నీకు ఎప్పటి నుంచి చెప్తున్నా చెప్పు, బిజినెస్ కి రా, మీటింగ్ కి రా, అర్థం చేసుకో, క్లారిటీ తీసుకొని ఎప్పటి నుంచి చెప్తున్నా నీకు? ఎప్పటి నుంచో చెప్తున్నా, వాటినే వస్తున్నాయి. ఇదే బిల్డింగ్ లా వీడియో 10 మంది 20 మంది అన్నది ఇప్పుడు తెలుస్తుంది నీకు, అర్థమైందా? అదే మీటింగ్ చూపించు. ఎంతమంది వస్తారు మీటింగ్? మీటింగ్ ఎంతమంది వస్తారు? వస్తారు, మస్తు మంది వస్తారు. మాక్సిమం 500 దాకా వస్తారు. 500 దాకా మరి ఇక్కడ ముంగట కనిపిస్తున్నాయని వెస్టిస్ కి సంబంధించిన బుక్స్ అన్నట్టు. ఇది ప్లాన్ బుక్, పక్క కనిపిస్తుంది ప్రొడక్ట్స్ నాలెడ్జ్ బుక్, ఇంకోటి ప్రొడక్ట్స్ ఎట్లా యూజ్ చేయాలన్నది, ఇంకోటి ఐడెంటిటీ కార్డ్స్, టైస్, ఇంకా చాలా రకాల మనకి టూల్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. ప్రతి సెమినార్స్ లో టీ షర్ట్స్, శారీస్, అట్లాంటి రకరకాల మనకి టూల్స్ దొరుకుతాయి. వెస్టిస్ కి సంబంధించిన అన్ని దొరుకుతాయి అన్నట్టు మనకి. ఇట్లాంటి సెమినార్స్, బూట్ క్యాంప్స్, విఎల్సీ మీటింగ్స్, టువర్డ్స్ పర్ఫెక్ట్ అట్లాంటి మీటింగ్స్ అన్నిట్లలో మనకి ఇట్లా టూల్స్ అన్ని దొరుకుతాయి, మనం తీసుకోవచ్చు. బ్రో వచ్చేసి నాకు ఒక క్వశ్చన్ వేసిండు, ఇన్ని మంత్స్ నుంచి చేస్తున్నావు కదా, నీకు అసలు ఎంత ఇన్కమ్ వచ్చింది అని. అంటే నేనేమన్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా జాయిన్ కాగానే మనకి ఇన్కమ్ అన్నది రాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యాబిట్స్, మన డిసిప్లిన్, మన ఫోకస్, మన అలవాట్లు అనేవి చేంజ్ అయితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలా. అసలు క్లారిటీ తీసుకోవాలా, దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలా. ఇప్పుడు మనం అన్నది చేంజ్ అయితేనే, మనం తెలుసుకుంటేనే, పూర్తి నాలెడ్జ్ తీసుకుంటేనే మనం అన్నది ఇన్కమ్ అన్నది తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జీరో నాలెడ్జ్ ఉండే. దీంట్లో జాయిన్ అయిన నుంచి నాకు స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అయినాయి, టాకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అయినాయి. ఒక మైండ్ సెట్ అన్నది ఇట్లా బిజినెస్ చేయాలన్న ఒక ఆలోచన వచ్చింది, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలన్న ఒక ఆలోచన, యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలన్న ఒక ఆలోచన. ఇట్లా నా స్కిల్స్ డెవలప్మెంట్ కొంచెం అయినాయి. సో ఇదే నా ఎర్నింగ్ అన్నట్టు. స్టార్టింగ్ బిజినెస్ చేయడం వల్ల నా ఫ్యామిలీకి మంచి హెల్త్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్కి వెళ్ళిపో. ఫ్రంట్ గా బ్రో 5 members అన్నావు కదా, ఇక్కడ చూస్తే నీకు ఏం అర్థమవుతుంది? ఇంతమంది ఇదంతా ఫిల్ అవుతుందా? మొత్తం ఫిల్ అయిపోతుంది. ఎనుకునే ఉంటాయి మరి ఫ్రంట్ పో. ఇంకెంత ఫ్రంట్? అక్కడ ముందు వెనక సైడ్ కూర్చుందాం. ఏ కడ కూర్చుందాం? బ్యాక్ బెంచ్ బ్రో, వెనక సైడ్ కూర్చున్నాం. వీడియో చూస్తా బ్రో నేను సార్ని, అందుకని అంటున్నాను. ఇంకా అన్నాడు ఎట్లా సార్కి అంతా ఫిల్అప్ అయిపోతుంది, అర్థమైందా? మొత్తం గట్టిగా క్లాస్ కొట్ట వాళ్ళు ఇన్వైట్ చేస్తాం. మేడం తొందరగా కూర్చోవాలి, ఏదో తెలిసినట్టు కూర్చోవాలి. థ్యాంక్ యూ. సో లెట్స్ ఇన్వైట్ 30,000 to 1 lakh income winners. Please come on the stage. నువ్వు అన్నావు కదా బ్రో 5 10 మంది అని అన్నావు కదా. చూస్తే నీకు ఏం అర్థమవుతుంది? 500 మంది వచ్చారు ఇక్కడ, ఒక్కళ్ళు కాదు 1000 మంది సక్సెస్ అయ్యారు ఈ వెస్టీజ్ మార్కెటింగ్ లో. ఒక్కసారి మీటింగ్ కి రండి అంటే నాకు బిజీ ఉంది, వర్క్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మస్తు చెప్తారు. మీటింగ్ వచ్చిన తర్వాత క్లారిటీ తీసుకోమన్నా. ఎందుకంటే ఇట్లాంటి మీటింగ్ హాల్స్ కి ఎందుకు తోలుకొస్తాం మేము? ఎందుకంటే వాళ్ళని చూసి, సక్సెస్ అయిన వాళ్ళని చూసి చేంజ్ అవుతారు కావచ్చు అని తోలుకొస్తాం.
కానీ చేంజ్ కాకుండా అని వాళ్ళు ఎట్లా సక్సెస్ అవుతారో ఏం చేస్తారు అని తెలుసుకోవాలి కదా. ఎన్నెన్నో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి అలా బాధపడతారు. కానీ మరి ఎట్లా సక్సెస్ అవుతారో, అది నిజామా ఫేకా అని కొంచెం కూడా రీసెర్చ్ చేయరు. ఇంటికి పోగానే మళ్ళీ వండుకుంటారు. గుడ్ మార్నింగ్ నా పేరు రమేష్, మాది వనపర్తి పక్కల జగత్పల్లి. బిఫోర్ వెస్టేజ్ ఒక 3 వరకు చదువుకున్నా. 20 ఏళ్ళు గొర్రెలే కాసిన. నాకు ఈ బిజినెస్ను ఒక మీటింగ్కు తోలుకపోయి మా ఊర్లో మా మామనే పరిచయం చేసిండు. దీంట్లో ఫ్యూచర్ ఉందని అర్థం చేసుకొని ఒక 10-15 మీటింగ్ల పూర్తిగా అర్థం చేసుకున్నాక ప్రతి దాంట్లో మంచి చెడు 2 ఉన్నట్లే దీంట్లో మంచి మాత్రం అర్థం చేసుకొని పనిచేయబట్టి 15 నెలలు అవుతుంది. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 159 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ 41,770 రూపాయలు. 20 ఏళ్ళు గొర్రెలు కాసినాడు, ఏం మారలే. ఇక్కడ ఖచ్చితంగా మారుతుందని అర్థం చేసుకొని పనిచేస్తున్నా. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. సో నా పేరు వచ్చేసి సర్వశ్రీ మల్లికార్జున్. నేను బిఫోర్ వెస్టేజ్ నా ఎడ్యుకేషన్ ఎంఏ బిఎడ్ ఎంబీఏ 25 ఏళ్ళు చదువుకొని 10 సంవత్సరాలు స్కూల్లో కాలేజీలో టీచింగ్ చేసిన. అక్కడ 10 ఏళ్ళు 2,000 జీతంకి వెళ్ళి 20,000 జీతం రావడానికి నాకు 10 సంవత్సరాలు టైం పట్టింది. లాక్డౌన్ వచ్చి నా చదువుకి పులి స్టాప్, నా జాబ్కి పులి స్టాప్ లేవు ఇంకెక్కడ. అలాంటి టైంకి ఏదన్నా అవకాశం వస్తుంది అని ఎదురు చూస్తున్నా, కానీ ఏవి రాలేదు. వేరే కాలేజీలలో మళ్ళీ రెజ్యూమ్స్ స్టార్ట్ అవుతుంది, చదువు ఇట్లా ఎంకమ్ ఇట్లా రాసిన నెక్స్ట్ జాయిన్ అవ్వడానికి అన్ని ఆపర్చునిటీ ఉన్నాయి, కానీ ఎక్కడ జాబ్ దొరకలే. సెకండ్ లాక్డౌన్ వరకు కేవలం 2 జాబులు మైనస్ అవ్వడం వల్ల 2 లక్షలు అప్పు చేస్తే 3 లక్షలు అయింది. భయం వేస్తుంది ఏదన్నా వస్తే బాగుండు అని. ఈ గొప్ప ఆపర్చునిటీ నాకు సెకండ్ లాక్డౌన్లో మై గ్రేట్ లీడర్ డియూసిడి మిస్టర్ సైదుల్ సార్ రూపంలో మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొడితే గట్టి కొట్టండి. థ్యాంక్ యూ. సో సార్ వచ్చి నాకు ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్పినప్పుడు ఒకటే, సార్ చదువుకుంది డిగ్రీ, నేను చదివింది పీజీ. నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి అని చెప్పి ఏం చెప్పినా వినకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సతాయించి నేను చేసిన మంచి పని ఏమన్నా ఉంది అంటే వెంటనే ఆధార్ కార్డు ఇచ్చి ప్రోడక్ట్ కొనుక్కున్నా. అట్లా మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉంటే నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి వాడుకున్నా, మా అత్తయ్యకి నీ పెయిన్ షుగర్కి వాడినా, మా మామయ్యకి ఐ ఇన్ఫెక్షన్కి వాడినా మంచి రిజల్ట్ వచ్చింది. నేను ఒకటే బిలీవ్ చేసిన, నేను ఈ సబ్బుల కంపెనీకి రాను కానీ నాకు ఈ ప్రోడక్ట్స్ మాత్రం లైఫ్ లాంగ్ నేను వాడుకుంటాను. 8 నెలలు నన్ను సార్ ఒకటే మాట అన్నాడు, ఒక్క మీటింగ్కి రా, నిన్ను చెయ్యమని అడుగుతలేను, ఏందో తెలుసుకోరా, ఒక్క మీటింగ్కి రానంటే పోలేదు. ఇక్కడి నుంచి వస్తే రాలేదని మా సార్కి చెప్తే మా సార్ తరపున ఒక బలవంతంగా ఒక మీటింగ్కి లాక్కెళ్ళిండు. భర్త చెప్తే వినాలి కదా, వినకపోతే ఇక సిచ్యువేషన్ వేరే ఉంటుంది. ఈ ఇంట్లో గొడవలు అయితే అని చెప్పి నీ కోసం వస్తున్న బావా అని చెప్పి తన కోసమే నేను ఎంజాల్ మీటింగ్ అటెండ్ అయినా. నేను ఒకటే మాట చెప్పిన, నాకు నచ్చకుంటే లేచి నిలవడానే బైక్ స్టార్ట్ చేయి మన ఇద్దరం వెళ్ళిపోదామని. అంత నెగిటివ్ తోట వచ్చి కూర్చున్నా. ఇందాక చెప్పిన లీడర్స్ ఏ విధంగా అయితే చెక్కులు చెప్పారో ఆ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్ అందరు వచ్చి చెక్కులు చెప్తారు. కానీ వాళ్ళందరినీ చూస్తే నేను ఒకటే రియలైజ్ అయినా, సార్ నేను డబల్ పీజీ చేసి బిఎడ్ కంప్లీట్ చేస్తే నా జీతం 20,000 కూడా పోయింది. వీళ్ళకి ఏ చదువు లేకుండా, పెద్ద టాలెంట్ లేకుండా గవర్నమెంట్ జాబులు వదిలేసి డబ్బులు ఎట్లా వస్తున్నాయి? నాకు కావాల్సిన క్లారిటీ అది. గవర్నమెంట్ జాబ్ కోసం నేను పోయినా, నాకు రాలే, కానీ వచ్చిన వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారో నేను తెలుసుకోవాలని చెప్పి ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పిన బిజినెస్ ప్లాన్ విన్నా, సైదుల్ సార్ చెప్పిన డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి క్లారిటీ తీసుకొని నేను ఆ రోజే నా జాబ్కి నా స్టడీకి ఫుల్ స్టాప్ పెట్టి నేను ఫుల్ టైం వెస్టేజ్ టేకప్ చేసిన. ఒక 20,000 వస్తే నా జీతంలోకి వెళ్ళి ఎటువంటి వీటిలో వస్తే చాలు అనుకున్నా. కానీ ఇప్పుడు ప్రజెంట్ నెలకి 2,23,000 తీసుకుంటున్నా. సారీ, సో 2,23,000 తీసుకున్నా. నెక్స్ట్ సార్ వచ్చి ఒకటే మాట అన్నాడు, నువ్వు నిలబడితే ఎంతో మంది ఆడబిడ్డలకి ఆదర్శం అవుతావురా, నీతోటి కొంతమంది అన్న లేడీస్ బయటికి వస్తారు, నీకు 1,00,000 కారు అంటే నాకా 1,00,000 కారా, ఉన్న జాబ్ ఊడిపోయింది, ఇక 1,00,000 కారు ఇట్లా తీసుకుంటే చూస్తా తీయనన్నా. కానీ రియల్గా నెలకి 1,00,000 అకౌంట్లో పడుతుంది. 14 లక్షల కియా సొనెట్ కార్ తీసుకున్నా. నేను నిజంగా చెప్పాలంటే
ఫ్యామిలీ ఫ్యామిలీ అంటారు కదా, నేను వచ్చింది మా డాడీ కోసమే. చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తుంటే నేను రిటైర్ చేయాలి అనుకున్నా, కానీ ఇప్పుడు ప్రెసెంట్ మా డాడీని మంచి పొజిషన్లో చూసుకుంటున్నా. కారు లక్షనే కాదు 70 లక్షలు పెట్టి అదే తుర్కెంజాల్లో G+1 ఇల్లు కూడా తీసుకున్నా. నేను ఈ 4 సంవత్సరాలలో సంపాదించింది త్రూ వెస్టేజ్ ద్వారా. అక్కడ 10 ఏళ్ళు జాబ్ చేస్తే నేను సంపాదించింది 3 లక్షల అప్పు. కానీ ఇక్కడ నిలబడితే నేను ఇవి తీసుకోవడంతో పాటు నేను మా సారు ఇద్దరం థాయిలాండ్ ట్రిప్ వెళ్ళినాం, డొమెస్టిక్ ట్రిప్స్ వెళ్ళినాం. ఇలాంటి లైఫ్ ఇందులో ఉందని నేను తెలుసుకొని నా టీమ్కి కూడా ఇవ్వాలి. ఈ డిసెంబర్కి 5 లక్షలు గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఈశ్వర్. దీంట్లో సైదుల్ సార్ మాటలు ఏం పెట్టలేను, ఎందుకంటే సైదుల్ సార్ వీడియోలోనే నా ఛానల్లో ప్రతిదీ సైదుల్ సార్ వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోరు. ఫస్ట్ మీ మైండ్ సెట్ చేంజ్ అయిందా, మీకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలన్న ఆలోచన ఉంటే మీరు బిజినెస్ చేయరు. లేదు టైం పాస్ చేస్తా అంటే మీకు బిజినెస్ సెట్ కాదు. సో మీరు యాక్టివ్ ఇన్కమ్ తో పాటు బిజినెస్ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లాట్ఫామ్ ని విజిట్ గారి నేను రెస్పాన్స్ అవుతా. మీకు సైదుల్ సార్ని, సర్వశ్రీ మేడంని అలాని డైరెక్ట్ కల్పించి ప్లానింగ్ అన్నది వినిపిస్తా అన్నట్టు. సక్సెస్ అనేది ఈజీగా రాదు ఫ్రెండ్స్, జాయిన్ అయ్యాగానే పైసలు రావు. చాలా కష్టపడాలా, మన స్కిల్స్ అనేవి డెవలప్మెంట్ చేసుకోవాలా, టాకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, బయట వాళ్ళతో మంచిగా మాట్లాడాలా, ఓపికతో ఉండాలా. హ్యాబిట్స్ అనేవి చేంజ్ అయితేనే సక్సెస్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉంటుంది సక్సెస్, కానీ మనం తెలుసుకోలేం, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసి ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాంటాక్ట్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.